ఏందమ్మా ఏం చేస్తాండావు? పిజ్జా తింటాండావా? పిజ్జా అంటే 3-4 నెలల క్రితం మూలన పెట్టిన బ్రెడ్ ముక్కను కాస్త బయటికి తీసి నానాక కూరగాయలన్నీ పోసి కాసింత చీసేసి ఓవెన్లో పెట్టి అప్పుడే తీసిన ఆవిరి కుటుంబలక పొగలు కాకుండా ముందుకు తెస్తారే అదే పిజ్జా అంటే. అవునయ్యా, నేనైతే పిజ్జా తిందామనే నేను నా ఫ్రెండ్తో కలిసి ఒతూరి పిజ్జా సెంటర్కి అయితే పోతిమే. టీవీలో చూపిస్తూ ఉంటే ఏందబ్బా దీన్ని ఓ బ్రెడ్ ముక్కని లాక్కొని పీక్కొని తింటా ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది, ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి మేమైతే పిజ్జా ఆర్డర్ ఇస్తామే. ఒకటి ఆర్డర్ ఇచ్చి చూడకుండా ఉన్న పలంగా 2 అయితే ఆర్డర్ ఇస్తాం కదా, ఒకటైతే ఇంటికి పార్సల్ కట్టుకుపోదామని ఆర్డర్ ఇస్తామే. తీరా ఈ రొట్టె ముక్కను కాస్త తుంచుకొని నోట్లో పెడితే చుక్కలు కనపడలే. ఏందంటారా, ఇది 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు తప్ప ఏం లేవబ్బా, చూడడానికి అందంగా ఉందని చెప్పి ఆర్డర్ ఇస్తామే. ఇది అమ్మ బడవా ఏమన్నా పిజ్జా చేసిన ముఖమైన ఇది ఇంత చండలంగా ఉంటుంది అనుకుంటే అసలు ఆర్డర్ ఇస్తుంది కాదు. దీని బదులు ఇంట్లో బ్రెడ్ ముక్కను తీసుకొని తింటే సరిపోతుందిలే. 4 రోజుల క్రితం చేసిన చపాతీలు కూడా దీనికంటే చాలా బాగుంటాయప్ప. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోమాకండి.